రాజుల సొమ్ము రాళ్లపాలు అనేది ఒకప్పుడి నానుడి. ప్రస్తుతం బల్దియాలో కొనసాగుతున్నది ప్రజల సొమ్ము కాంట్రాక్టర్ల పాల అన్న విధంగా తయారైంది. వినాయక నిమజ్జన కాంట్రాక్టు వర్కుల్లో ఈ వైనం కొట్టుకొచ్చినట్లు కనిపిస్తున్నది. జీహెచ్ఎంసీ చందానగర్ సర్కిల్లో ఇంజనీరింగ్ అధికారుల సహకారంతో కాంట్రాక్టర్లు దోచేస్తున్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో చందానగర్ సర్కిల్ పరిధిలోని 6 చెరువుల వద్ద వివిధ సేవల కోసం జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లకు అవకాశం ఇచ్చింది. మొత్తం 47.30 లక్షలతో ప్రతిపాదనలు సిద్ధం చేయగా పలువురు కాంట్రాక్టర్లు ఈ పనులను దక్కించుకున్నారు. ఆయా చెరువుల వద్ద ఉన్న ప్రత్యేక కనేరులను పండగకు ముందే శుభ్రం చేసి వాటిల్లో నీళ్లు నింపి నిమజ్జనం అయ్యే వినాయక ప్రతిమలను వ్యర్థాలను ఏ రోజుకు ఆ రోజు తొలగించడం చేస్తున్నారు. నిమజ్జనాలు పూర్తయ్యాక కోనేరులను శుభ్రం చేసి తదుపరి ఉత్సవాలకు అనుగుణంగా అందించడం వారి బాధ్యత. ఆ కోనేరుల వద్దకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా చూసుకోవడం ఆ పనుల ముఖ్య ఉద్దేశం. కానీ అనుకున్న లక్ష్యాలను విరుద్ధంగా ఇక్కడ జరుగుతోంది. కోనేరులను శుభ్రం చేసి సిద్ధం చేయడానికి కాంట్రాక్టర్ డబ్బులు పొందుతున్నప్పటికీ ఈ పనులలో మాత్రం జీహెచ్ఎంసీ సిబ్బంది సహకారం తీసుకుంటున్నారు. బల్దియాలో వాటర్ వర్క్స్ విభాగానికి సంబంధించిన సిబ్బంది ఈ సేవల్లో భాగస్వామ్యం అవ్వడం విడ్డూరం. అంతేకాదు ఆ విభాగానికి చెందిన మోటార్లను ఉపయోగించే కోనేరుల్లోని నీటిని తొలగిస్తున్నారు. ఇలాంటి మోటార్లను బయట నుండి తీసుకువస్తే పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది. నిమజ్జనానికి ముందు అదేవిధంగా నిమజ్జనం పూర్తయ్యాక 2 సార్లు కోనేరుల వద్ద ఇలాగే లబ్ధి పొందుతున్నారు కాంట్రాక్టర్లు. ఇక జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువులన్నీ కలుషితమయ్యాయి. ఈ క్రమంలో భక్తులు ఎంతో పవిత్రంగా నవరాత్రులు పూజించే గణనాథ ప్రతిమలను గౌరవప్రదంగా నిమజ్జనం చేయాలని సద్దుదేశంతో కోనేరుల్లో శుభ్రమైన నీటిని అందుబాటులో ఉంచాలన్నది బల్దియా ఉద్దేశం. ఈ క్రమంలోనే పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ల ద్వారా కోనేరుల్లో నీటిని నింపాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా కాంట్రాక్టర్లు కోనేరుల పరిసరాల్లో ఉన్న ప్రభుత్వ బోర్ల నుండి పూర్తి స్థాయిలో నీటిని ఉపయోగించుకుంటున్నారు. ఈ విషయంలో చాలా చోట్ల జీహెచ్ఎంసీ నుంచి భారీగా సహకారం పొందుతున్నారు కాంట్రాక్టర్లు. వినాయక నిమజ్జనం పేరుతో బల్దియా పరిధిలో జరుగుతున్న కాంట్రాక్టర్ల దోపిడీ, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఓవర్ టు యు. నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. మిత్రులారా, ప్రస్తుతం మనం షేర్లింగపల్లి గోపీ చెరువు వద్ద ఉన్నాం. ఇక్కడ గోపీ చెరువు వద్ద ఎట్లా అంటే గణేష్ నిమజ్జనాల కోసం కాంట్రాక్టర్లను పిలిచి జీహెచ్ఎంసీ వాళ్ళు కాంట్రాక్టర్లకు అప్పగించినారు. కానీ మళ్ళీ కాసుల కకృతి పడి కాంట్రాక్టర్లతో కుమ్మక్కై జీహెచ్ఎంసీ అధికారులు చాలా అవినీతి చేస్తున్నారని చెప్పేసి ఆరోపణల నేపథ్యంలో మనం ఇంటికి వచ్చినాం. ప్రస్తుతం మనం గోపీ చెరువు వద్ద ఉన్నాం. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ లైట్లు కావచ్చు, ఇదంతా ఈ క్రేన్లు కావచ్చు, ఇదంతా కావచ్చు. సో ఇక్కడ ఎవరైతే ఈ కాంట్రాక్టర్లు ఉన్నారో ఈ కాంట్రాక్టర్ల పని ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ కాంట్రాక్టర్లు చూసుకోవాలి. ఇక్కడ స్టార్టింగ్ క్లీన్ చేసే అప్పటి నుండి తర్వాత నిమజ్జనం అయిపోయిన తర్వాత క్లీన్ చేసి మళ్ళీ తిరిగి అప్పగించే బాధ్యత ఇక్కడ కాంట్రాక్టర్లు ఉంటుంది. సో ఈ కాంట్రాక్టర్లకు ఎట్లా ఈ జీహెచ్ఎంసీ అధికారులు సపోర్ట్ చేస్తున్నారంటే, ఇక్కడ ఎవరైతే ఈ జీహెచ్ఎంసీ కార్మికులు ఉంటారో ఈ శుభ్రం చేసేందుకు జీహెచ్ఎంసీ కార్మికులను వాడుకుంటున్నారు అని చెప్పేసి ఒక వాదన. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ కరెంట్ ఉన్నది కదా, ఇక్కడ కరెంటుకి వీళ్ళు కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడు వీళ్ళు ప్రతిదీ వీళ్ళ సొంతంగానే చేయాలి. కానీ ఇక్కడ కరెంటు బిల్లుకు కరెంటు ఎక్కడ కూడా మీటర్ లేకుండా కరెంటు బిల్లును ఫ్రీగా వాడుతున్నట్టు మనం ఇక్కడ చూసుకోవచ్చు. మరి కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడు కరెంటుకి డబ్బులు కట్టాలి కదా, మరి ఎందుకు కట్టట్లే? ఇదంతా చూసుకోవాల్సిన జీహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తున్నట్టు ఇదొక్క దగ్గరనే కాదు, మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్న చెరువులంతా కూడా ఇదే పరిస్థితి. ఇగో ఇక్కడ మనం మోటార్స్ చూస్తున్నాం. ఇదేంది వాటర్కి సంబంధించిన మోటార్. ఈ మోటార్ ఎవరిదని చెప్పేసి అడిగితే ఇది జీహెచ్ఎంసీ అధికారులది. జీహెచ్ఎంసీ అధికారుల మోటార్లను ఈ ప్రైవేట్ కాంట్రాక్ట్ వ్యక్తులు ఎట్లా వాడుకుంటారు? ఇక మనం ఇక్కడ లైవ్లో చూస్తున్నాం. ఈ మోటార్ని చూడండి. ఈ మోటారు జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి మోటారు. ఈ జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి మోటారు, తర్వాత ఈ కరెంటు, తర్వాత ఈ కార్మికుల్ని మొత్తంగా ఈ ప్రైవేట్ వ్యక్తులు మరికొంత అదనపు లాభాలు చేకూర్చే విధంగా ఈ జీహెచ్ఎంసీ అధికారులు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఇగో ఇక్కడ కరెంటు ఫ్రీగానే, ఇక్కడ క్లీన్ చేసే వాళ్ళు ఫ్రీగానే, ఇక్కడ మోటార్స్ ఫ్రీగానే. మరి ఇంకెందుకు వీళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చి ఇదేదో జీహెచ్ఎంసీ అధికారులే జీహెచ్ఎంసీ వాళ్ళే చేస్తే అయిపోతుంది కదా. మరి ప్రైవేటు వ్యక్తులకు ఎందుకు ఈ ప్రభుత్వ సొమ్మును దారపోస్తున్నట్టు? ఇక్కడ కరెంటు ఫ్రీగానే ఇస్తారు, తర్వాత ఈ మోటార్స్ ఫ్రీగానే ఇస్తారు, ఇక్కడ ఉన్న లేబర్స్ని ఫ్రీగానే పెడతారు, మీదికెళ్ళి డబ్బులు ఫ్రీగానే ఇస్తారు.
అంటే ఈ జిహెచ్ఎంసీ అధికారులు కాంట్రాక్టర్లకు కొమ్ము కాస్తుందా? ఎందుకు జిహెచ్ఎంసీ అధికారులు ఇంత అవినీతికి పాల్పడుతున్నారు? ఇప్పుడు ప్రైవేటుకు కాంట్రాక్ట్ అప్పగించిన తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి కదా. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇక్కడ సాగు చేసుకొని మొత్తం మళ్ళీ ఎట్లుందో అట్లా అప్పగించాలి. దీనికి అంతటి కూడా జిహెచ్ఎంసీకి సంబంధం లేకుండా ఈ పనులన్నీ జరగాలి. ఇటు ఫ్రీగా కరెంటు వాడతారు, సైలెంట్గా ఉంటారు, ఇటు మోటార్లు వాడతారు, సైలెంట్గా ఉంటారు, ఇటు లేబర్లు మొత్తం ఈ క్లీనింగ్ అంతా జిహెచ్ఎంసీ లేబర్స్తో చేపిస్తున్నారట. ఇగో ఇది గోపి చెరువు వద్ద ఉన్నటువంటి షేర్లింగంపల్లి వద్ద ఇది ఉన్నటువంటి నిర్వాహకం. ఈ చూపెట్టన్న. ఇగో ఇక్కడ మట్టి గణపతులు వేస్తారు. ఇక్కడ మట్టి గణపతులు వేసే క్రమంలో కూడా ఇక్కడ మొత్తం స్టార్టింగ్ ఎట్లా క్లీన్గా చేసి వీళ్ళు యూజ్ చేసుకోవాలనో, తర్వాత తిరిగి నిమజ్జనం అయిపోయిన తర్వాత కూడా ఇంతే క్లీన్గా అప్పచెప్పాల్సిన బాధ్యత ఈ కాంట్రాక్టర్లది ఉంటుంది. కానీ ఇక్కడ గవర్నమెంట్ ఉన్నటువంటి మోటార్సు, గవర్నమెంట్ కరెంటు, గవర్నమెంట్ మనుషులను వాడుకున్న తర్వాత మరి వీళ్ళకి డబ్బులు ఎందుకు, వీళ్ళ కాంట్రాక్ట్ ఎందుకోసం ఇచ్చినట్టు? సో ఇదే విషయాన్ని మనం ఇంకొన్ని చెరువుల దగ్గరికి వెళ్ళి తర్వాత జిహెచ్ఎంసీ అధికారులను కూడా కలిసే ప్రయత్నం చేస్తాం. అసలు ప్రభుత్వ సొమ్ము ఏమవుతుంది? ఎందుకు ఈ కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నారు? రాజుల సొమ్ము రాళ్ల పాలైనట్టు ప్రభుత్వ సొమ్ము అంతా కాంట్రాక్టర్ల పాలవుతుందా? ఏం నడుస్తున్నది ఇంత దౌర్జన్యంగా, ఇంత బహిరంగంగా? ఇక్కడ మనం మోటార్ చూస్తున్నాం, ఇక్కడ కరెంటు చూస్తున్నాం. ఇంతకుముందుకు అక్కడ జిహెచ్ఎంసీ లేబర్స్ కూడా ఉండే. ఎవరు జిహెచ్ఎంసీ సంబంధించిన ఆట వర్కులకు అది మనం తీసుకోవాలి ఈబీ వరకు ఇస్తున్నట్టు ఇప్పుడు అది యూజ్ఫుల్ లేదంటున్నారు తెలిసి. ఇప్పుడు ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులు, జిహెచ్ఎంసీ కార్మికులు పని చేయలేదంటారా? జిహెచ్ఎంసీ కార్మికులు ఎక్కడ ఈ రోడ్ మాత్రం ముడుస్తున్నారు. ఇంకా దానికి సంబంధించి క్లీనింగ్ కానీ తర్వాత ఎక్కడ క్లీన్ చేస్తారు వాళ్ళు ప్రైవేట్ వాళ్ళే తీసుకుంటారు. అది మా జిహెచ్ఎంసీ కార్మికులు ఎక్కడ. ఇప్పుడు వీళ్ళకి మోటార్స్ ఏవి? వీళ్ళు వాటర్ పెట్టడానికి, వీళ్ళు ఫ్రెష్ చేయడానికి మోటార్స్ ఏవి? ట్యాంకర్ వేసుకుంటారు, ట్యాంకర్ పోసుకుంటారు, మళ్ళీ ట్యాంకర్ అదే వాటర్ గుంజి మళ్ళీ ట్యాంకర్లో పోసుకుంటారు. అది దాంతోనే క్వారీ చేసుకుంటారు. కాకపోతే ఇండే మాత్రం చెర్రలు మాత్రం పోస్తలేరు. ఏంటి ఆ మోటార్స్ అన్న కనపడాలి కదా, వాళ్ళ మోటార్స్ అన్న కనపడాలి కదా. వీళ్ళ మీటర్ ఎక్కడ ఉంది? వీళ్ళ కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ఎలక్ట్రిక్ వాళ్ళు కూడా ఎందుకు ఇంత పర్మిషన్ ఇచ్చారు? ఇప్పుడు ప్రైవేట్ కాంట్రాక్ట్ వ్యక్తులు అన్నప్పుడు పుణ్యానికి ఏం పని చేస్తలేరు కదా. ఇంత లక్షలు పెట్టి ఇంత డబ్బు వెచ్చించిన తర్వాత, ప్రభుత్వ సొమ్మును ఇంత తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ ఫ్రీ సౌకర్యాలు ఏంటి? బెనిఫిట్ షో లాగా ఎందుకు ఈ ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇంత సపోర్ట్ పలుకుతున్నారు? అంటే మీకు ఏమైనా ముడుపులు అందినాయని అనుకోవచ్చా? ఎందుకు ఇంత కళ్ళు మూసుకున్నారు? సో మనం ఇంకొన్ని చెరువుల దగ్గరికి వెళ్ళి తర్వాత జిహెచ్ఎంసీ అధికారులను కలిసే ప్రయత్నం కూడా చేద్దాం.